నమస్కారం గురుగారు. ఆయుష్మతి భవ. గురుగారు, కొంతమంది కార్ కొన్న తర్వాత ఇది నా లక్కీ నెంబర్ అని ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టైనా లక్కీ నెంబర్ తీసుకోవాలి, మంచి జరుగుతుంది అని కొంటూ ఉంటారు. అయినా కూడా యాక్సిడెంట్స్ ఎందుకు అవుతున్నాయి? ఇప్పుడు లక్కీ నంబర్ అనేది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకునేది కాదు. ఎవరి లక్కీ నంబర్ని ఎలా నిర్ధారించాలి అనేది ఒక సంఖ్యాశాస్త్రవేత్తగా మేము చెప్పగలుగుతాం. లేదా మీకు తెలిస్తే మీరు నిర్ణయించుకోవచ్చు, చేయొచ్చు. ఎవరికైనా సరే లక్కీ నెంబర్ అనే దాన్ని ఎట్లా నిర్ధారిస్తాము అంటే వాళ్ళ పుట్టిన తేదీని బట్టి, వాళ్ళు ఏ నెంబర్లో పుట్టారో, ఏ తేదీలో పుట్టారో దాన్ని బట్టి వాళ్ళ బర్త్ నెంబర్ అంటారు దాన్ని. పుట్టిన తేదీ, పుట్టిన నెల రెండు కలిపితే వచ్చేదాన్ని లక్కీ నెంబర్ అంటాం. పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం మొత్తం కూడితే వచ్చేదాన్ని డెస్టినీ నెంబర్ అంటాం. ఇలా నెంబర్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఈ నెంబర్స్ మనం అనుకునే విధంగా మనం ఒక నెంబర్ లక్కీ నెంబర్ అనుకున్నంత మాత్రాన మనకు అది లక్కీ నెంబర్ అవ్వదు. ఓకే, తెలుసుకొని చేసుకోవాలి. అయితే మీరు అన్నట్టు చాలామంది ఫ్యాన్సీ నెంబర్స్ కోసం ఆల్ వన్స్ అను, ఆల్ ఫైవ్స్ అను, ఆల్ సిక్సెస్ అను, ఆల్ నైన్స్ అను, ఇట్లా ఫ్యాంటసీగా ఒక కారు కొన్నాక ఆ కారుకి నెంబర్ వేయించడానికి మళ్ళీ పెద్ద మొత్తంలో కొన్ని సందర్భాల్లో 20 లక్షలు 30 లక్షలు కూడా ఓన్లీ నెంబర్ కోసం పెట్టి ఆర్టీఏ కట్టి ఆ నెంబర్ని పొందుతూ ఉంటారు. ఇప్పుడు ఎవరైతే సపోజ్ అనుకోండి, ఒక ఆయనకి ఆయన నెంబర్ లక్కీ నెంబర్ 9 అని తెలుసు. అందుకని మీ కారు నెంబరు 4 డిజిట్స్ ఏవైతే ఉంటాయో ఆ 4 డిజిట్స్ టోటల్ చేస్తే 9 నెంబరు అని మీరు లక్కీ నెంబర్ అని తీసుకుంటారు మీరు. కానీ ఒక కార్ నెంబర్ని మనం లెక్కేసేటప్పుడు ఈ 4 డిజిట్లు కూడితే మాత్రమే సరిపోదు. దానికి ముందు రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఉంటుంది కదా, సిరీస్ నెంబరు, ఏరియా నెంబరు, రాష్ట్రం నెంబరు. ఇప్పుడు మన తెలంగాణలో ఉన్నాము, టీజీ పక్కన ఏఆర్టీ ఆఫీస్ అయితే దాని నెంబర్ ఉంటుంది 09, TG 09. దాని పక్కన సిరీస్ ఉంటుంది ఈఎఫ్ అని, దాని పక్కన 4 డిజిట్స్ నెంబర్లు ఉంటాయి. మీరేం చేస్తున్నారు, ఈ 4 డిజిట్స్ని మాత్రమే కూడుతున్నారు. కానీ ఇంగ్లీష్ భాషలో ఉన్న A to Z అక్షరాలు కూడా సంఖ్యాపరమైన విలువ ఉంటాయి. కాబట్టి TG 09, EF 9999 ఇవన్నీ కూడితే ఎంత వస్తుందో అది ఆ కార్ నెంబర్. సపోజ్ మీరు 9 నెంబర్ అనుకొని మీరు తీసుకున్నారు కార్ని, కానీ ఇవన్నీ లెక్క కడితే టోటల్ 8 వచ్చింది అనుకోండి, తప్పకుండా యాక్సిడెంట్ అవుతుంది. ఓకే, ఎందుకంటే మీ లక్కీ నెంబర్ 9 అయినప్పుడు మీకు 8 పడదు. లేదా న్యూమరాలజీ ప్రకారం డబల్ డిజిట్లో కొన్ని నెంబర్స్ రాకూడదు, 12వ నెంబర్ రాకూడదు. 12వ నెంబర్ వస్తే రివర్స్ నెంబర్. 16వ నెంబర్ రాకూడదు. 16వ నెంబర్ని బ్లాస్టింగ్ నెంబర్ అంటాం. ఒకవేళ మీ కార్ టోటల్ 16 వచ్చిందనుకోండి, ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుంది. ఒకవేళ మీ కార్ నెంబర్ 18వ నెంబర్ వచ్చిందనుకోండి, టోటల్ ఖచ్చితంగా తరచుగా రిపేర్లు అవుతుంటుంది, తరచుగా పంచర్లు పడుతుంది, తరచుగా ఏదో ఒక ఇంజన్లో సమస్య వస్తూ ఉంటుంది, తరచుగా రిపేర్లు అవుతుంటాయి, తరచుగా డబ్బు వృధాగా ఆ కారు మీద ఖర్చు అవుతూ ఉంటుంది. సో ఒక నెంబర్ అనేది ఓన్లీ 4 డిజిట్స్ లెక్కబెట్టి చూసుకొని చేసుకునేది కాదు. ఖచ్చితంగా ఆ సిరీస్ని మొత్తాన్ని లెక్కగట్టి చేసుకుంటే వచ్చే నెంబరే లక్కీ నెంబరు. అది క్యాలిక్యులేషన్ మీకు వస్తే ఓకే, లేకపోతే మాలాంటి వాళ్ళు సంప్రదిస్తే ఆ నెంబర్ ఎంత అనేది చెప్తాము. దాని ప్రకారం మనం నెంబర్ వేసుకోవాలి. ఏదేమైనప్పటికీ కూడా మన పుట్టిన తేదీ ఆధారంగానే మనకి లక్కీ నెంబర్ వస్తుంది. అంటే కొన్ని సందర్భాల్లో ఏదో కలిసి వచ్చిందని 9వ తారీఖే పెళ్ళయింది, 9వ తారీఖే నాకు పిల్లాడు పుట్టాడు అంటే కొన్ని సంఘటనల ఆధారంగా ఇదే నా లక్కీ నెంబర్ అని నిర్ధారించుకోకూడదు. మన పుట్టిన తేదీలో ఉన్న నెంబర్ని విశ్లేషిస్తే వచ్చే లక్కీ నెంబరే మనకి రియల్గా లక్కీ నెంబర్. దాని ప్రకారమే మనం కార్ నెంబర్ అయినా, ఇంటి నెంబర్ అయినా, ఫోన్ నెంబర్ అయినా మనం తీసుకోవాలి. అలా చేసుకోవడం ద్వారా మాత్రమే మనం సేఫ్ జోన్లో ఉంటాం. కారు నెంబర్ మీకు తెలియక మీకు 9 టోటల్ లక్కీ నెంబర్ అని చెప్పి మీరు 9 తీసుకునే ప్రాసెస్లో మీ కార్ నెంబర్ టోటల్గా 18 వచ్చిందంటే ఆ కారు తరచుగా రిపేర్లకు గురవుతూ ఉంటుంది, ఆ కారు తరచుగా యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి, ఆ కారు తరచుగా
ట్రబుల్స్కి గురవుతూ ఉంటుంది. ఆ కారు వల్ల డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతాయి. అదే ఆ కారు నెంబర్లో 16వ నెంబర్ ఉంటే ఖచ్చితంగా యాక్సిడెంట్లు అవుతాయి. సో ఇక్కడ ఆల్ నైన్స్ ఉన్నా కూడా అది కాపాడలేదు. టోటల్ అందులో ఉన్న నెంబర్ ఏ నెంబరో ఆ నెంబరే పనిచేస్తుంది. చూసుకొని చేసుకోవడం ద్వారా మనం అదృష్టవంతులం అవుతాం. ఇలాంటి బ్యాడ్ ఇన్సిడెంట్స్, ఇప్పుడు యాక్సిడెంట్ అనేది క్షణంలో మన ప్రాణాలు కూడా పోతాయి కదా అవును. కదా. తర్వాత కష్టపడి సంపాదించిన డబ్బు తరచుగా రిపేర్లు అవుతూ ఉండి తరచుగా మనని ఆ వాహనం మనని రోడ్డు మీద ఇబ్బంది పెడుతుంది అంటే మన టైము, మన డబ్బులు, కష్టం ఇవన్నీ కూడా వృధా అవుతాయి. అవును. సో జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి. ఏదో బ్లైండ్గా వెళ్ళిపోయి ఇదే నా లక్కీ నెంబర్ అనుకొని చేసుకోకూడదు. ఓకే గురుగారు, చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు. ఆయుష్మతి భవ.